13, 14, 16, 17 దాకా జరుగుతాయి ఢిల్లీలో. దానిలో జాతీయ స్థాయి సమావేశంలోనే విజయవాడలో జరిగేటువంటి 24వ సిపిఐ మహాసభ యొక్క డాక్యుమెంట్ని రూపొందిస్తాం. అది అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరుగుతాయి. ఈలోపు అన్ని రాష్ట్రాల మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన జాతీయ స్థాయి రాజకీయ విధానంపై చర్చించబడుతుంది. ఇప్పుడు ఈరోజు హైదరాబాదు ఒక రాజకీయపరమైనటువంటి కలర్ఫుల్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. దానికి కారణం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. గతంలో బహుశా నెల క్రితం నేమన్నది ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు నార్త్లోనే జరుగుతాయని వాళ్ళు నిర్ణయించుకున్నారు సమ్ స్టేట్స్. కానీ ఇప్పుడు తెలంగాణ పైన వాళ్ళ కేంద్రీకరణ పెరిగింది. తెలంగాణ పైన కేంద్రీకరణ పెరగడంతో జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా హైదరాబాద్లోనే వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే రాష్ట్రాల వారీగా అధోహిస్తూ పోతున్నారు. హిట్లర్ ఏ విధంగా అయితే మంచి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాలు ఆక్రమించుకుంటూ మొదలుపెట్టాడు. అతను గెలిచిన తర్వాత ఆ దేశం వరకే పరిమితం ఏంటంటే ఆయనకేం ప్రమాదం ఉండేది కాదు. కానీ అంతవరకు పరిమితం కాలే, ఆక్రమించుకుంటూ వచ్చాడు. మోడీ గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని ఆక్రమించుకున్నంత సంతృప్తి ఉంటే బాగుండేది. కానీ రాష్ట్రాలని ఆక్రమించుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు అలెగ్జాండర్ లాగా. ఇప్పటికీ 8 రాష్ట్రాలు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 8 రాష్ట్రాలలో వాళ్ళు ఓడిపోయినా గెలిచినటువంటి పార్టీలని పక్కన పడేసి లేదా కోల్దోసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. నువ్వు గోవా నుంచి ప్రారంభించబడితే మహారాష్ట్ర దాకా వాళ్ళు తక్కువ సీట్లు గెలిచిన చోట కూడా మ్యానిపులేట్ చేసి అదిరించి బెదిరించి డిఫెక్షన్ చేయించి ఈడీలను ఉపయోగించుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ ఉపయోగించుకొని అనేక అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాలని కోల్దోశారు. ఇప్పుడు మహారాష్ట్ర అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ పైన అటువంటి కేంద్రీకరణనే ప్రయత్నిస్తున్నారు. అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చీల్తే తప్ప అంత వాళ్ళ సాధ్యం కాదు. చీల్చకపోతే వస్తే చీలుద్దాం, లేదా హోల్సేల్గా దాన్ని తుదముట్టిద్దాం అనేటువంటి యాంగిల్లో స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమస్యలు జరుగుతున్నాయి కదా. ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి వస్తున్నాడు. చాలామంది మనం అడిగారు, ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ రాక సందర్భంగా మీరు ఏమన్నా నిరసన తెలియజేస్తారని అడిగారు. ఆయన జాతీయ కార్యవర్గ సమావేశంకి వస్తున్నాడు, గవర్నమెంట్ ప్రోగ్రాం రాలే. వాళ్ళ పార్టీ సమావేశాలకు వస్తున్నప్పుడు మాకు పొలిటికల్గా మాట్లాడతాం తప్ప ఫిజికల్గా వ్యతిరేకించాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీకి ఆ పొలిటికల్ పార్టీకి మహాసభలు జరుగుతాయి. ఇప్పుడు మా మహాసభలు కూడా విజయవాడ జరగబోతున్నాయి. కాబట్టి పార్టీ సమావేశాలకు హాజరవుతున్న వాళ్ళు మేమేం నిరసన తెలియదలుచుకోలేదు. కానీ మేము అడగదలుచుకుంది ఒకటే, అయ్యా బీజేపీ పాలసీయే కదా అమలు చేయాల్సింది మోడీ. బీజేపీలో ఏ పాలసీ అనుసరిస్తుందో విధానం అనుసరిస్తాయో అదే ప్రకారం మోడీ ప్రధానమంత్రికి అమలు చేయాలి. మరి మీరు ఏమైనా ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేయదలుచుకున్నారా? ఇప్పటికే ఫెడరల్ మన భారతదేశం చాలా పెద్దది, అనేక భాషలు ఉన్నాయి, తర్వాత ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చలికి వణికిపోతుంటే ఇక్కడ ఒక్కబడతా ఉంది. అట్లాంటి తీవ్ర విభేదాలతో కూడుకున్నటువంటి నైసర్గిక స్వరూపం అంది. అదే సందర్భంలోనే రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు వాళ్ళకి ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీలు ఎన్నుకుంటున్నారు. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ ఉంటే అదే రాజకీయ పార్టీ కింద కూడా ఉండాలనేటువంటి నిబంధన లేదు మన దగ్గర. అదే ఫెడరల్ స్ఫూర్తి అన్నాం, రాష్ట్రాల యొక్క హక్కులు వాళ్ళకు ఉన్నాయి.
మరి రాష్ట్రాల హక్కులు వాళ్ళకు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాలను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను ధ్వంసం చేసేటువంటి పద్ధతి బీజేపీ అనుమతి ఇచ్చిందా, లేదా ఆర్ఎస్ఎస్ ఏమైనా అనుమతి ఇచ్చిందా? మీరు డిసైడ్ చేయండి. నాకు అభ్యంతరం. రేపు హైదరాబాద్ మీటింగ్ జరగబోతుంది. మీరు డిసైడ్ చేయండి. మేము ఎన్నికైన ప్రభుత్వాన్ని ధ్వంసం చేయదలుచుకున్నాము, ఫెడరల్ స్ఫూర్తి మాకు ఇష్టం లేదు అని తీర్మానం చేయండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ తీర్మానమే మంచిగా చేస్తారా? ఆచరణకు వచ్చేకాడికి కొంగ జపం చేస్తారా? ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. లేకపోతే మహారాష్ట్రలో ఒక పార్టీ చీలిపోవచ్చు. ఒక రాజకీయ పార్టీ అంతర్గత విభేదాల వల్ల చీలిపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. దానికి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. బీజేపీ పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళంటే మొగుడు పిల్లలు కొట్లాడుకుంటుంటే మధ్య నీకెందుకయా? వాళ్ళు తెలుసుకుంటారు. అంటే మొగుడు పిల్లం కొట్టాలతో సహా నేను ఉండాల్సిందని చెప్పేసి బీజేపీ తీర్మానం చేస్తుంది. ఈరోజు తీర్మానం చేయమని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. అదేవిధంగానే ఇక్కడున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఇంత అడ్డగోలుగా ఉపయోగించమని చెప్పి బీజేపీ తీర్మానం చేస్తుందా? చేయమని చెప్పి నాకు అభ్యంతరంలా. ఒకవైపు శివసేనలో వచ్చే విభేదాలు ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వం, శివసేన నాయకుడికి పైన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ నోటీస్ ఇస్తాడా? అదే టైంలో ఇల్లుగాలు ఒకరు నడుస్తుంటే చుట్టకాల్చుకున్నట్టుగా అదే టైం నీకు. అది ఆరోపణ ఏంటి? ఆ రావత్ అనేవాడు భార్య 11 కోట్ల రూపాయలు అవినీతి అంట. 11 కోట్లు. ఈ అమ్మ కడుపు గల మీ దగ్గర వేల కోట్ల రూపాయలు మాయమైపోతుంటే, ఏనుగులు దూరే సందు ఉంటే చివరి పోయి సందు పట్టుకొని ప్రయత్నిస్తావా? ఈ విధంగా విచ్చలవిడిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని ఉపయోగించి రాష్ట్రాలను కూలగొడుతున్నారు, ప్రతిపక్ష పార్టీలను కూలగొడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఈ పద్ధతుల్లో ఉపయోగించుకోవడానికి బీజేపీ ఆమోదించిందా లేదా? ఆమోదిస్తుందా లేదా? క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. మీ మేనిఫెస్టో ఎప్పుడైనా పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేస్తామని చెప్పారా? ఎక్కడన్నా నష్టం వచ్చేవంటే అమ్మేస్తామని ఎప్పుడు నుంచి చెప్తున్నారు? మేము దాని జరిగిపోవడంలా. నష్టం ఎందుకు వచ్చి మనం ఆలోచిస్తాం. 14 మంది ప్రధానమంత్రులు దేశానికి పరిపాలిస్తే ప్రతి ప్రధానమంత్రి మొట్టమొదటి నెహ్రూ ఒక్కడే పెద్ద ఎత్తున పబ్లిక్ సెక్టర్ తెచ్చింది. ఆ తర్వాత ప్రతి ప్రధాని బలహీనమైన ప్రధాని వస్తే కూడా 1-2 పబ్లిక్ సెక్టర్ తెచ్చారు తప్ప ముయ్యలేదు. ఈయన వచ్చిన తర్వాత బలమైన ప్రభుత్వం, ఇది మళ్ళా స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్. ఇంత బలమైన ప్రభుత్వం ఇప్పటికీ 24 పబ్లిక్ సెక్టార్స్ని క్లోజ్ చేసింది, అమ్మేసింది. 24 పబ్లిక్ సెక్టర్ అమ్మేసింది. ఇంకా అమ్మడానికి ఏం ప్రపోజల్స్ పెట్టేసింది. ఇంకా కొన్ని ఒక్క పబ్లిక్ సెక్టార్ కూడా తేలేదు. గుర్తుంచుకోవాల్సింది, ఈయన వచ్చిన తర్వాత 8 ఏళ్లలో ఒక్క పబ్లిక్ సెక్టార్ కూడా తేలేదు దేశానికి. అమ్మకమే తప్ప స్థాపించింది లేదు. ఇప్పుడు 28 మంది డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోతే ఈయన కాలంలోనే యూపీఏ గవర్నమెంట్లో కొంతమంది అవినీతి పరులు వాళ్ళు జైలుకు పోయారు. వాళ్ళు బయటకు వెళ్ళా. యూపీఏలో మంత్రులతో సహా జైలుకు పోయారు. కానీ ఈ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత 28 మంది దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి అట కెనడాకి అట బ్రిటన్కి వెళ్ళిపోయారు. అందులో 27 మంది గుజరాత్ వాళ్ళే, ఒక విజయమాలే తప్ప. వీళ్ళందరినీ సేఫ్గా పంపించారు, ఏమి ఇబ్బంది లేకుండా. తమలపాకుతో మంత్రిస్తున్నారు. తలుపు చొక్కతో కొట్టేది కాదు, తమలపాకుతో మంత్రిస్తున్నారు. అంటే ఈ దేశాన్ని ముంచిన వాళ్ళందరినీ కాపాడేటువంటి పద్ధతి ఉంది. మరి ఈ ప్రధానమంత్రి వచ్చిన తర్వాతనే 41 లక్షల కోట్ల రూపాయలు గతంలో అప్పు ఉంటే ఇప్పుడు 80 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది.
మరి ఇవన్నీ బీజేపీ ఆమోదిస్తుందా? మరి బ్రహ్మాండంగా డెవలప్ అయిందని చెప్తున్నారు కదా, మరి 80 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేశారు? గతం ఎందుకంత అప్పు చేయలేదు? 2014లో 2.25 లక్షల కోట్ల రూపాయలు ఎగవేతదారులు ఉంటే ఇప్పుడు 21 లక్షల కోట్ల రూపాయలు ఎగవేత దానికి ఎన్పిఏకి వెళ్ళిపోయింది ఈ మోడీ వచ్చిన తర్వాత. మరి దేశాన్ని అధోగతి పాలు చేస్తుంది ఎవరు? డిమానిటైజేషన్ పెట్టి చెప్పారు దొంగ డబ్బులను బయట తీస్తామని. మొత్తం బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోయిందా లేదా? నేను ఛాలెంజ్ చేస్తా. మొత్తం బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోయింది కార్పొరేట్ కంపెనీస్కి. బాధపడింది పేదవాళ్ళు. 1 లక్ష 2 లక్షలు 3 లక్షల బ్యాంకులు వాళ్ళు బాధపడ్డారు తప్పితే వేల కోట్ల రూపాయలు ఉండేవాళ్ళు ఎవరు బాధపడాలి? అలా హాయిగా మార్చుకున్నారు. ఆల్ బ్లాక్ మనీ అంటారు వైట్ మనీ కార్పొరేట్ కంపెనీ తీసుకున్నారు. బీజేపీకి దాని షేర్ పోయింది. ఒక మిత్రుడు చెప్పిన దాని ప్రకారం దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కమిషన్ పోయింది. బీజేపీ ఆర్ఎస్ వాళ్ళ ఖాతాలు పోయింది. మీ డౌట్ అంటారా? అది ప్రకటించిన తర్వాత చూడండి, బ్యాంకులు తీయండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, నేను తెలిసేస్తాను. ఇది అవినీతి. అంతకుముందు అవినీతి జరిగింది కదా, మన్మోహన్ సింగ్ కూడా అవినీతి లేదా అంటారు. మన్మోహన్ సింగ్ అవినీతి, వాళ్ళ గవర్నమెంట్ అవినీతి, అది చెలకొట్టుడు, అది రీటైల్. ఆ రీటైలు చెలకొట్టుడికి పడిపోయారు, పాప ఆపోజిట్కి వెళ్ళిపోయారు. మీది హోల్సేలే, మొత్తం మింగేస్తున్నారు. అదే నాకు పెళ్ళాం బిడ్డలు లేదు, సన్యాసిని, మా మొహోడి చాలా ఆదర్శవంతుడు అని చెప్పేసి అని చెప్తారు. పెళ్ళాం ఉంది లేదంటే అది వేరు. సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నట్టు పాపం విడాకులు కూడా ఇలా అది వేరు, వదిలిపెట్టారు. పర్సనల్ వ్యవహారం అంటారు కాబట్టి నేను దాని జరిగిపోను. ఏ ప్రధానమంత్రి అయినా, బిడ్డలు కన్నా ప్రధానమంత్రి, పెళ్ళాలని ప్రధానమంత్రి వచ్చారు కదా, నెలకు 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేకప్ చేసుకున్నారు. ఎవరైనా చేసుకున్నారా? మేకప్ టీం, కెమెరా టీము, మేకప్ టీము, డ్రెస్సుల టీము. ఏ ప్రధానమంత్రి ఆయన రోజుకు 14 డ్రెస్సులు మార్చాడా? జపాన్కి పోతే 14 డ్రెస్సులు మార్చాడు. ఏ దేశం పైన 4 డ్రెస్సులు మినిమం మారుస్తున్నాడు. ఏ ప్రధాని మార్చాడా? ఇంత విలాసవంతమైన విమానాలు వీళ్ళు కొన్నారా? నేను సన్యాసిని అంటే గెటప్ వేసుకుంటే మనం సన్యాసి అయిపోతావా? మిగతా బాడీలు అన్నీ యాక్టివ్గా ఉన్నాయి కదా, లేకుండా పోతే ఇంత లగ్జరీస్ అనుభవం ఎందుకుంటుంది మీకు? పోనీ చేసుకో, నాకు అభ్యంతరం అది కూడా. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశం ప్రధానమంత్రి షోక్గా ఉండాల్సిందే, ఫ్యాషన్ పీరియడ్లో షో బయలాగా ఉండాల్సిందే. మా ప్రధానమంత్రి ఇంత అందంగా ఉన్నాడు, ఇంత టీమ్గా ఉన్నాడు, ఇంత సెంటు వాడతాడు, ఇంత బాగుంటాడు, మాకు కూడా గర్వమే కదా మా ప్రధానమంత్రి సినిమా యాక్టర్గా ఉన్నాడంటే. కానీ దేశాన్ని దోపిడీ చేస్తున్నాం కదా, సంపద దోపిడీ చేస్తాం కదా, పబ్లిక్ సెక్టర్స్ మోహించేస్తాం కదా. అడిగిన 2 మంది ఏమంటున్నారు ఇప్పుడు? దేశద్రోహం కేసు పెడుతున్నారు. 22 ఏళ్ళ క్రితం కేసు పెట్టింది స్మిత పేరు. 22 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? నువ్వు దురుద్దేశంతో ఈ కేసు పెట్టావని చెప్పేసి అని ఆ పౌర హక్కు నాయకుడి పైన కామెంట్ చేసింది. అంటే కేసు పెట్టడం తప్ప? ఒకసారి ఓడిపోతాం, గెలుస్తాం. అంటే గుజరాత్లో జరిగిన ఘటన ఎవరికైనా తెలుసండి. కళ్ళు లేనివాడు, చెవులు లేనివాడు, తలకాయలో మోళ్ళు లేనివాడు, అందరికీ తెలుసు గుజరాత్ ఏం జరిగిందో. ముఖ్యమంత్రి ఉండగా మోడీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా. తెలియదు ఎవరికి? అట్లాంటి 22 ఏళ్ళ పాటు కేసులో ఉంటే కొట్టేసే హక్కు కోర్టుకుంది, న్యాయ వ్యవస్థకు ఉంది. కొట్టేశాక ఏం మాట్లాడతారు ఆ జడ్జి? నువ్వు దురుద్దేశంతో అన్పాపులర్ చేయడానికి ఈ కేసు పెట్టావు అని చెప్పేసి అని కామెంట్ చేస్తాడా సుప్రీంకోర్టు జడ్జి? ఈజ్ ఇట్ నాట్ బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ? ఖచ్చితంగా జ్యుడిషియరీ పరిధికి మించినటువంటి బియాండ్ ది లిమిట్స్లో పరిధి దాటి కామెంట్ చేసింది ఆ జడ్జి. తీర్పు నేను తప్పటంలే, నువ్వు తప్పు తీర్పిస్తా, అది వేరు. కానీ కామెంట్ ఏంటి? మీ కామెంట్ వల్ల ఏం జరిగింది? ఎప్పుడైతే పరిధికి మించి కామెంట్ చేశారో
మరుసటి రోజే హోమ్ మినిస్టర్ దాడి చేశాడు. వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పోయి ఆయన అరెస్ట్ చేసింది, జైలుకి పెట్టేసింది. అంటే ఇదే అంటే కోర్టులను సైతం బెదిరించి తీర్పు కామెంట్ చేయించుకునే స్థాయికి వెళ్ళిపోయింది గవర్నమెంట్. క్రిమినల్స్ ఎవరండి ఈ దేశంలో ఉండేది? ఈ దేశంలో క్రిమినల్స్ ఎవరన్నా ఉన్నారంటే నెంబరు అది అమిత్ షా తప్ప ఇంకొకరు లేరు. ఆయన నిర్దోషి కావడానికి 12 మందిని హతమానిస్తే తప్ప నిర్దోషి కాలేదండి ఆయన, అందరికీ తెలుసు కదా. మరి దొంగ అనేట్టుగా క్రిమినల్స్ మీరు పెట్టుకొని అందరి మీద దాడి చేస్తే ఎట్లా? పౌర హక్కుల మీద దాడి చేస్తే ఎట్లా? ఇప్పుడు ఎంతమంది అన్నారు ఊపా చట్టం కింద? ఊపా చట్టం చాలా అద్భుతమైందని చెప్పేసి ఒక మంత్రి నేను కామెంట్ చేసి చూసా, అక్కడ పేరు గుర్తులే. ఇప్పుడు ఎన్ని వందల మంది ఉన్నారు? అసలు ఈ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాని నేపథ్యం నుంచి సుప్రీంకోర్టుకి ఉత్తరం రాశారు 300 మంది మేధావులు, దానిలో మాజీ జడ్జెస్ కూడా ఉన్నారు. నిన్నే ఉత్తరం రాశారు 300 మంది భారతదేశంలో డిఫెన్స్లో పనిచేసిన వాళ్ళు, న్యాయ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, మేధావులు 300 మంది ఉత్తరాలు రాశారు సుప్రీంకోర్టు జడ్జికి. మీ జడ్జి ఇట్లా కామెంట్ చేశాడు, ఆ కామెంట్ చేసి ఫలితంగా తీసుకెళ్ళి ఆమె జైల్లో పెట్టేశారు అని చెప్పేసాను. ఇప్పటికైనా బుద్ధి రాదా మీకేమన్నా? ఎవరి మాట మీరు వింటారు? ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజకీయ పార్టీ మాట వినరు, విపక్షాన్ని శత్రువుగా చూస్తారు, విమర్శించిన వాళ్ళని దేశద్రోహిగా చూస్తారు. మీరు దేశంగానే వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. ఇప్పుడు వరవరావు ఏం పాపం చేశాడని చెప్పేసి ఇంకా 80 ఏళ్ళు దాటినా కూడా ఉన్నాడు. ఆయన ఏం చేయగలడు? బయటకు వస్తే మాత్రం ఏమన్నా ఉంటే నోరుంటే మాట్లాడగలడు, చెయ్యి ఉంటే రాయగలడు, అంతకన్నా మీరు ఏమైనా చేయగలరా? ఎందుకు అతను ఇంకా బెయిల్ తీసుకొస్తూనే ఉన్నారు? అందులో ఇట్లాంటి ప్రజాస్వామ్య హక్కులు కాలాయడానికి బీజేపీ మేము తీర్మానం చేసాం చెప్పండి. రేపు జరగబోయేటువంటి బీజేపీ తీర్మానం చెప్పండి. ఇవన్నీ మేము ఆమోదించినవే. రాష్ట్రాలు కోల్దేయడం, అవినీతి పెంచి పోషించడం, పబ్లిక్ సెక్టార్స్ని అమ్మేయడం, మొత్తం సంపద కార్పొరేటర్లకు అప్పగించడం, పౌర హక్కులకు కాలు రాయడం, ఇవన్నీ బీజేపీ తీర్మానాలు భాగం కాబట్టే మా ముద్దుల మోడీ మంచిగా అమలు చేస్తుంది చెప్పండి. ఒక కితాబ్ ఇచ్చేసేయండి, మాకేం ఇబ్బంది లేదు, దేనికి పోతుంది. అది లేకుండా మీరు కూర్చొని ఇక్కడ మాట్లాడుకొని సంతోషోపేతమైనటువంటి పద్ధతుల్లో మీరు ఈ దేశంలో పేదరికానికి పోగొడతామంటే పేదరికానికి పోగొట్టేది. అలానే అమ్మాయిని కాపాడుతారు మీరు. అలాంటి వాటికి మీరు సహాయపడే పని చేస్తున్నారు. ఇప్పుడేం జాతీయ కార్యవర్గం వస్తుంది చూస్తున్నారు. నేను కొండాపూర్లో సిఆర్ ఫౌండేషన్లో ఉన్నా, ఉత్తరాశ్రమం అది. మా పైనే అంటే తల తగిలే పద్ధతుల్లో హెలికాప్టర్స్ గుర్రు కొని తిరుగుతున్నాయి. 6 గంటలు 3-4 పోయినాయి. మా దేవుడు ఓల్డ్ ఏజ్ ముసలోళ్ళు కదా, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి పోతారని భయపడ్డా నేను. అంత కింద స్థాయిలో తిరుగుతున్నాయి ఇవి. అదేమంటే అది ఎక్కియట ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి ముందు జాగ్రత్తల కోసం యుద్ధ విమానాలు హెలికాప్టర్ తిరుగుతున్నాయి. అన్ని హెలికాప్టర్స్ తిరిగి ప్రజల్ని భయప్రాంతం చేయాలన్నా? నాకు నిజంగా భయం వేసింది అన్న, ఈ ముసలోడు పోతాడు ఈ దెబ్బతో అని చెప్పని. అంత కింది స్థాయిలో తిరిగినాయి ఇవి. అలా కూడా అక్కడ ఉన్నాడు కదా. అంటే అధికార దుర్వినియోగం. బీజేపీ నిర్వహించేటువంటి జాతీయ రాజకీయ కార్యవర్గ సమావేశంలో అధికార దుర్వినియోగం మీకు హైదరాబాద్ కనిపిస్తుంది. ఇప్పుడు పోయి చూడండి, ఆ పక్క పోండి, గచ్చిబౌలి వైపు మీరు పోలేరు, మొత్తం ట్రాఫిక్ బంద్, రోడ్లు మొత్తం అల్లంకరించబడ్డాయి. అధికార స్థలాలలో, రాష్ట్ర ప్రభుత్వ స్థలాల్లో టీఆర్ఎస్ బోర్డులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల పైన బీజేపీ బోర్డులు ఉంటాయి. ఎక్కడ పెట్టినా అలంకారప్రాయంగా ఉంది. పెళ్ళిళ్ళు కూడా చాలా చూసాం మేము. నోవాటెల్లో, హైటెక్స్లో పెద్ద పెద్ద కోటేశ్వర పెళ్ళిళ్ళు చూసాం. ఆ కోటేశ్వర పెళ్ళిన తలదాని పద్ధతిలో మీటింగ్ జరుగుతూ ఉంది. అది రాజకీయ, అది ఒక బీజేపీ పార్టీయా లేకపోతే కార్పొరేట్ కంపెనీస్ మహాసభ తెలియదు నాకు. ఈ పద్ధతుల్లో భారతదేశంలో ఇందాక నేను చెప్పాను 8 రాష్ట్రాలని, ఇప్పుడు మహారాష్ట్ర ఎత్తు పోల్చుకుంటే 9 రాష్ట్రం అవుతుంది.
కోల్దోసిన మట్టల్లో. అంటే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. రాజకీయ ప్రజలను హత్య చేసిన తర్వాత ఎక్కడికి పోతుంది? హిట్లర్ ఏ విధంగా ప్రయాణం చేశాడో ఆ విధంగా నేను కూడా ప్రయాణం చేస్తాను, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను ఆక్యుపై చేసుకుంటూ పోతానని అంటున్నారు. చివరికి అదే గది పడుతుంది మేము కూడా. అప్పుడు ఇంకొక పద్ధతి జరిగింది, ఇంకొక పద్ధతి జరుగుతుంది. ఇవన్నీ బీజేపీ యొక్క దురహంకార వైఖరికి కారణమా, లేదా మోడీ అమిత్ షా దురహంకార వైఖరికి కారణమా తెలరా? మాకేం సంబంధం లేదండి. ఆ మోడీను అమిత్ షా ఇద్దరు కలిసి కృష్ణార్జునలాగా వాళ్ళ పాటికి వాళ్ళు యాక్ట్ చేస్తానని అంటే నాకు అభ్యంతరం తీర్మానం చేసేయండి. లేదంటే వాళ్ళు చేస్తే మేము ఒప్పుకోండి, బీజేపీ పాలసీ అది కాదు, మరి ఆర్ఎస్ రక్తం నుంచి పుట్టిన బీజేపీ, దీనిలో అట్లాంటి మేము ఒప్పుకొని చెప్పండి. 8 రాష్ట్రాల్లో రాజకీయ హత్యలు చేసినటువంటి రక్తసిక్త హస్తాలతోటి మోడీ రేపటికి వస్తున్నాడు హైదరాబాద్కి. చాలా ఆహ్లాదకరమైన ఆనందం ఇక్కడ హైదరాబాద్. నేను హైదరాబాద్ 3 రోజులు ఉన్నా. అగ్నిగుణంలో ఉన్నట్టుంది అక్కడ హైదరాబాద్, ఢిల్లీలో అగ్నిగుణం పైన ఉన్నట్టే ఉంది ఢిల్లీ. ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది. అంత మంచి ఆహ్లాద వాతావరణానికి మోడీ రక్తసిక్త హస్తాలతో వచ్చి అడుగు పెడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఈ బీజేపీ అనుసరించే పద్ధతికి, ప్రభుత్వం అనుసరించే పద్ధతికి రెండు ఒకటని కూడా నాకు అభ్యంతరం లేదు. లేదా అధికారపరమైన తీర్మానం చేయాలని నా ఉద్దేశం. అది చేయకుండా పోతే బీజేపీ కూడా మోడీకి అనుసరించి ఆయన ఆదేశాలను అనుసరించి చేయిస్తానంటే ఈ బీజేపీ దేశానికి దేశద్రోహం చేసినట్టు లెక్క. దేశద్రోహంలో ఇప్పుడు జైల్లో ఉండేవాళ్ళు కాదు దేశద్రోహులు, అసలు దేశద్రోహులు పరిపాలిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో మోడీ వ్యతిరేక రాజకీయ శక్తుల్ని ఏకీకరణ చేయడానికి మా సాయశక్తిగా ప్రయత్నం చేస్తాం. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. సరే, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అధికారపూర్వకంగానే వ్యతిరేకించారు. సంతోషం. సంతోషం అంటే ఇప్పుడు వ్యతిరేకించారు కాబట్టి ఇప్పుడు సంతోషం. రేపేం చేస్తాం నాకు తెలియదు. అదే కేసీఆర్ గురించి ఎవరు చెప్తారు? మన శారీ అని చెప్తాడని నేను చెప్పలేను కదా. ఇప్పటికైతే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు, సంతోషం. ఇదే వైఖరే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేందుకు ఉపయోగపడే ఇద్దరు ఎత్తుగడ వేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.